బీఆర్కే ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలండి. మా గురువులైనటువంటి బాబు టాండాన్ గారి, నండూరు నాని గారి, గురుబగారు పరమేశ్వర్ గారి ఆశీస్సులతో ఈ రోజున మీకు ఒక మంచి అంశం మీద ఆయుర్వేద వైద్యాన్ని తెలియజేయాలని చెప్పి వచ్చానండి. నా పేరు వెంకట సుబ్బారావు వారు, మాది బాలాజీ నగర్ అండి. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉన్నాను. ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి అతి ముఖ్య సమస్యల్లో ఒకటైనటువంటి అధిక బరువు, ఒబిసిటీ, ఊబకాయం, ఇవి దీనికి వయసుతో నిమిత్తం లేదండి. చిన్నపిల్లల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటికి కారణాలుగా అధిక కొవ్వు పేరుకుపోవడం ద్వారా ఒకటైతే, శరీరంలో నీరు అనేది తగ్గిపోయి ఎడిమలాగా కాళ్ళంటే కిడ్నీలు ప్రాబ్లమ్స్ బలహీనపడటం వల్ల కూడా శరీరంలో నీరు చేరి అధిక ఊబకాయంగా తయారవుతుంది. అయితే ఈ రోజున మనం చెప్పుకునేటువంటి కార్యక్రమంలో కొవ్వు పెరిగిపోయి ఊబకాయం తయారైనటువంటి వాళ్ళకి ఈరోజు మనం చేసేటువంటి ఒక చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. శరీరంలో అధిక కొవ్వు పేరుకోవడానికి మనందరికీ తెలుసు. అధిక ఆహారం, కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం, ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినటం, నెయ్యి, నూనె పదార్థాలతో కూడినటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవటం, దానికి తోడు ఒక టైం అనేది లేకుండా ఆహారం తీసుకోవటం, వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఇట్లా పెరుగుతున్న కొవ్వుకి మనం శారీరక శ్రమ కూడా బాగా తగ్గిపోతుంది. శారీరక శ్రమ ఎప్పుడైతే తగ్గుతుందో ఎనర్జీ ఖర్చు కావటం లేదు, ఖర్చు కాని ఎనర్జీ కొవ్వుగా మారిపోతుంది. అది ఒబిసిటీకి కారణమవుతూ ఉంది. ఇలా పెరిగిపోవటం వలన వాళ్ళ శరీరాన్ని వాళ్ళే మోసుకోలేకపోతున్నారు, గుండె జబ్బులకి కారణమవుతున్నారు, చిన్నతనంలోనే మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి ఆయుర్వేదంలో దీనికి ఏమన్నా మంచి చిట్కా ఉందా? ఆయుర్వేదంలో దీనికి ఒక మంచి మందు ఏమైనా ఉందా? ఆయుర్వేదంలో నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉందా అని మనం ఆలోచిస్తే, ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందు ఉంది సార్. ఇది ఇంతవరకు ఎవరు చెప్పుండరు మీకు. ఈ మందుని కానీ మీరు కరెక్ట్గా 1 సంవత్సరం వాడుకోగలిగితే 25 నుంచి 40 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం చాలా ఉందండి. దీనికి కావలసినటువంటి పదార్థాలు మన చుట్టుపక్కలే దొరుకుతాయి సార్. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఈ పదార్థాలను మీరు 5 వస్తువులు ఉంటాయి. ఈ 5 వస్తువులు మీరు తెచ్చుకొని డైలీ వాడుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆ పదార్థాలతో మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు ఒక చూపిస్తానమ్మా. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే, మదన బుడత అనేటువంటి ఒక చెట్టు ఉంటుందమ్మా. అది చాలా భూమి మీద అల్లుకుపోతుంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ మదన బుడత అనే చెట్టు ఇలా ఉంటుందమ్మా. ఈ మదన బుడత చెట్టుని మనం ఎలా గుర్తించాలంటే, దీని యొక్క కనుపును పట్టుకుంటే అగ్గి పుల్లకి ఎలా అయితే 4 పలకలు ఉంటుందో అలాగే ఉంటుంది. దీనికి పువ్వు చాలా చిన్న చిన్న పూలు, తెల్లటి పూలు వస్తాయి. దీనిని చూపెట్టుకుని దీన్ని తీసుకోవాలి. దీన్ని చక్కగా తీసుకొచ్చుకుని కడిగి ఎండబెట్టుకుని పొడి చేసుకున్నటువంటి పొడి దీనికి ఒక 50 గ్రాములు మనకు కావాల్సి ఉంటుంది. అలాగే రెండోది తంగేడు పూలు అంటారు. ఇది తంగేడు చెట్టు అమ్మ. ఈ తంగేడు చెట్టు యొక్క పూలని తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని పొడి చేసుకున్నటువంటి పొడి 10 గ్రాములు మనకు కావాలి. ఆ తర్వాత మనకు మూడో వస్తువు కొత్తిమీర. ఈ కొత్తిమీరను కూడా తీసుకొచ్చుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకుని నీడను ఆరబెట్టుకుని పొడి చేసుకున్నటువంటి పొడి ఒక 10 గ్రాములు మనకు కావాలి. ఆ తర్వాత సొంటి. ఈ సొంటి అనేది శోధిస్తుంది అంటారు. శరీరంలో ఎక్కడికెళ్ళి ఏ పని చేయాలన్నా కూడా ఈ సొంటి అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ సొంటిని కూడా ఒక 10 గ్రాములు పొడి చేసుకున్నటువంటి పొడి ఒక 10 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత రాగులు అంటారు, రాగులు, తైదులు అని అంటారమ్మా. ఈ రాగుల పిండి ఒక 10 గ్రాములు, మొత్తం 90 గ్రాములు అవుతుందమ్మా. మదన బుడత 50 గ్రాములు, తంగేడు పూలు, ఓన్లీ తంగేడు పూలు మాత్రమే, తంగేడు పూలు 10 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు, సొంటి 10 గ్రాములు, రాగుల పిండి 10 గ్రాములు. ఈ మొత్తాన్ని తీసుకుని శుభ్రంగా మిక్స్ చేసేసి
కలిపేసి వస్త్రగాళం చేసుకుని భోజనం చేసిన తర్వాత ఉదయం 2 గ్రాములు, రాత్రిపూట 2 గ్రాములు, దానికి ఈ పొడికి పంచదార లేదా మిశ్రి లేకపోతే తాటి కలకండ కలుపుకొని తీసుకుంటూ ఉంటే ఈ బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు బాగా కరిగిపోతుంది. అలాగే మహిళలకు, ప్రసవించినటువంటి మహిళలకు బొడ్డు చుట్టూట ఏర్పడే చారలు, ఈ పొట్టంతా కూడా తగ్గిపోయి ఫిట్నెస్ వస్తుంది. అలాగే వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. కొంతమందికి మూత్ర కూర్చులు ఏర్పడతాయమ్మా. మూత్ర కూర్చు అంటే ఏంటంటే పాసు పోసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఆగవు. దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ కొంతమందికి 2-3 చుక్కలు పాస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి జబ్బును కూడా ఇది బాగా తగ్గిస్తుంది. ప్లస్ దృఢత్వాన్ని పెంచి మన శరీరాన్ని ఫిట్నెస్గా ఉంచి మళ్ళీ లావు కాకుండా ఉంచుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఆహారాన్ని మనం రోజు తీసుకుంటే సంవత్సరంలో 25 నుంచి 40 కేజీల వరకు గ్యారెంటీగా తగ్గే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా తీసుకోవచ్చు. ధన్యవాదాలండి.